హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరా అనే నవల ఇంతటితో ముగుస్తుంది. మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పటానికే రప్పించాను. నా నుండి తప్పించుకు వెళ్ళాలని ప్రయత్నించి సాధ్యం కాక నిస్సహాయంగా కూర్చున్నావు. అలా చూసేసరికి నాకు బాగా జాలేసింది. ఎంతైనా ఆడపిల్లేననిపించింది. నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలిపించటంలో నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. నువ్వు వెళ్ళిపో అని నిన్ను గేటు వరకు సాగనంపాలని అనుకున్నాను. ఏ శనిదేవత నీ నాలుక మీద నాట్యం చేస్తుందో నన్ను ఆ మాట అననీయలేదు. ఇంత పిలిపించి ఊరికే పంపేయటమా అనిపించింది. ఎన్నటికీ మర్చిపోని విధంగా నీకు వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఇద్దరి మధ్య మాటామాట పెరిగిపోయింది. నేను పశువులా ప్రవర్తించాను. అరుణ వాళ్ళు రాకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోయాను. గుక్క తిప్పుకోలేని విధంగా వ్యధ చెందాను. 3 రోజులు స్నేహితుడి రూమ్లో ఉన్నాను. అక్కడ విసుగనిపించి ఇంటికొచ్చాను. అరుణ నుండి తప్పించుకోవడం కష్టం. ఎన్నో ప్రశ్నలు అడిగింది. ఓపిగ్గా అది ఇది చెప్పి తప్పించుకున్నాను. తర్వాత నువ్వు రాలేదని దిగులుగా ఉండేది. నా దగ్గర అస్తమానము అనేది. నువ్వు ఎన్నాళ్ళకో రాకపోవటంతో జ్యోతి ఇంటికెళ్ళి జ్యోతిని తీసుకుని మీ ఇంటికి వస్తానంది. జ్యోతి ఇంటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నా కోసం అరుణ స్నేహం మానుకుంటావా అనుకున్నాను. జ్యోతి ఇంటికి వెళ్ళొద్దనటంతో అరుణ నా మీద ఎగిరిపడింది. నువ్వు ఎన్నాళ్ళకి రాకపోవడంతో నువ్వు ఇంక రావేమో అనుకున్నాను. మాటల్లో సెంటర్లో జరిగిన సంగతి అరుణతో అన్నాను. నేనని చెప్పకుండా నా ఫ్రెండ్ అని చెప్పాను. ఇందుక మీరా అంటే కోపం. అయితే అసలు సంగతంతా చెప్పింది. అప్పుడు నా మన పరిస్థితి వర్ణించి చెప్పలేను. ఆ రోజు నువ్వు అనుకోకుండా అక్కడున్నావని, జ్యోతికి నీకు స్నేహమే లేదని, నీకు అరుణ ఒక్కతే స్నేహితురాలని తెలిసి నా బాధ ఏమని చెప్పను. ఆడపిల్లలు ఘోషా పాటించాలని నా అభిమతం కాదు. ఎందుకో అంత విచ్చలవిడిగా తిరిగే వాళ్ళంటే నాకెందుకో నచ్చదు. నువ్వు ఆ కోవకు చెందిన దానివే అనుకున్నాను. అరుణ అలా నా గురించి చెప్పాక నువ్వు ఒకసారి కనిపిస్తే బాగుండనుకున్నాను. బయట నుంచి రాగానే నువ్వు వచ్చేవని అరుణ నవ్వుతూ చెప్పే మాట కోసం అరుణ గదిలోకి వెళ్ళేవాడిని. తర్వాత అరుణకు చెప్పే మాట కోసం అరుణ దిగులుగా కిటికీ దగ్గర కూర్చునుండేది. ఇంక అడిగేదేముంది, వచ్చేసేవాడిని. తర్వాత అరుణకు చెప్పాను జ్యోతి ఇంటికి వెళ్ళమని, నన్ను రమ్మని. ఇద్దరం వెళ్ళాము. సరోజినీదేవి లోపలికి వెళ్ళినప్పుడు జ్యోతిని అడిగింది అరుణ, మీ ఇల్లెక్కడని. మీరు హఠాత్తుగా వెళ్ళిపోయారని చాలా అసహ్యంగా మాట్లాడింది జ్యోతి. జ్యోతి అలా ఖచ్చితంగా చెప్పకపోయినా సరోజినీదేవి అదో మాదిరిగానే చెప్పింది. అరుణ వాళ్ళ మాటలకు అసహించుకుంది. ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చుంది. నేనేదో చెప్పబోతే నన్ను విసుక్కుంది. వారం రోజులు నాతో మాట్లాడలేదు. జ్యోతి మాటలను బట్టి రకరకాల ఊహలు వచ్చి నన్ను భయపెట్టాయి. ఎందుకు అంత హఠాత్తుగా వెళ్ళిపోయారు? ఒకవేళ నాకు పెళ్లి చేసేయాలనా, లేకపోతే పశు ప్రవర్తనకి ఏమైనా జరిగిందా? ఈ ఆలోచన వచ్చేసరికి నేనెంత నరకం అనుభవించేవాడునో ఎలా చెప్పను. ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఏ సినిమా హాల్లోనో, ఏ పార్కులోనో, ఏ రైల్లోనో కనిపించకూడదా అని ప్రతి జంటను పరికించి చూసేవాడిని. నీకు పెళ్ళి అయిపోయే ఉంటుందనుకున్నాను. అందుకే ప్రతి జంటని చూసేవాడిని. అరుణని మీ దేవురని అడిగితే విజయవాడలో వాళ్ళ బామ్మ ఉందట. అంతకన్నా వాళ్ళెవరూ లేరని చెప్పింది. విజయవాడలో వారం 10 రోజులున్నాను. ఊరంతా ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు తిరిగాను. పార్కుకు వచ్చి తీరిగ్గా కూర్చోవడం నాకు విసిగే. అయినా అక్కడున్నన్నాళ్ళు పార్కుకి వెళ్ళేవాడిని. ఎక్కడన్నా రాకపోతావా అనిపించి ఎన్నాళ్ళని అక్కడ ఉండను. నిరాశగా వెనుదిరిగాను. సరోజినీదేవి వాళ్ళు వచ్చినప్పుడు కాఫీ పలహారాలు అయ్యాక వాళ్ళు కొంతసేపు అవి ఇవి మాట్లాడి పెళ్లి మాటలు ఎత్తారు. అప్పుడు నేను ధైర్యం చేసి 2 భార్యలు ఉండడం చట్టరీత్యా నేరం కదండి అన్నాను. వాళ్ళు నోట మాట రాని వాళ్ళలా అయిపోయారు. అందరికన్నా ముందు తేరుకున్న సరోజినీదేవి నీకు పెళ్ళయిందా అని ఆశ్చర్యంగా అడిగింది. ఒక్క కొడుకు కూడా అని చెప్పాను. అమ్మ కోపం వచ్చింది. పెద్దవాళ్లతో వేలాకోలం ఏమిటని మందలించింది. నేనన్నమాట వాళ్ళంతా వేలాకోలంగా తీసుకున్నారు. వాళ్ళ మాటలు నేను పట్టించుకోలేదు. నేను ఆ మాట అన్న వాళ్ళ కోసం కాదు, నా దృఢమైన అభిప్రాయం నువ్వు గ్రహించాలని. అప్పుడైనా నా మీద నీకు కలిగిన అపోహ పోయి నన్ను అర్థం చేసుకుంటావని ధైర్యంగా అన్నాను. కానీ నేను ఎవరైతే వినాలని అన్నానో వాళ్ళు వినలేదు. నేనన్నా ఆ మాటకు నువ్వెలా ఫీల్ అయ్యావో అనే ఆతృతతో వెంటనే లోపలికి వచ్చాను. నువ్వు లేవు. నువ్వు వెళ్ళి చాలాసేపు అయిందని అప్పి చెప్పింది. ఎంత నిరాశ చెందాను. నీ మీద చాలా కోపం వచ్చింది. అందుకే మర్నాడు నీతో అలా చెప్పకుండా వెళ్ళావని విసుక్కుంది.
జ్యోతి కూడా నన్ను పట్టాన వదిలిపెట్టలేదు. అరుణ కోపంతో నాతో మాట్లాడకపోవడం, యాత్రల్లో ఉన్న అమ్మకు ఒంట్లో బాగుండలేదని ఉత్తరం రావడం, జ్యోతి ఆకాశరామన్న ఉత్తరం నాకోటి రాసి తనకి ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందని భయం నటిస్తూ ఎత్తులు వేయసాగింది. జ్యోతి ఓ గడుగ్గాయి, అందుకే అదేం పట్టించుకోలేదు. ఇదంతా తిక్కగా జ్యోతి చేసిందని తీసిపారేశాను. ఆ వెనుక ఆ తల్లిదండ్రుల హస్తం కూడా ఉందని ఆ తర్వాత కానీ తెలియలేదు. నీకోసం విజయవాడలో వెతికి నిరాశగా హైదరాబాద్ వచ్చేసరికి మరో ఆకాశరామన్న ఉత్తరం, రావుగారి దగ్గర నుండి అర్జెంటుగా రమ్మని కబురు. ఏమిటా అని వెడితే 2 ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయట. నేను వాళ్ళ ఇంట్లో చనువుగా తిరుగుతున్నాను. దానికి రకరకాల వ్యాఖ్యానాలు బయలుదేరాయట. జ్యోతి మంచం దిగట్లేదట. ఇలా ఎన్నో చెప్పి ఆడపిల్ల మీదకి అపవాదు వస్తే అది మాసిపోదని, నేను అంటే వెంటనే ముహూర్తం పెట్టిస్తానని మొదలుపెట్టారు. నేను ఎన్ని రకాల మర్యాదగా చెప్పినా వాళ్ళు వినలేదు. నేను శాంతంగా చెప్తున్న కొద్దీ వాళ్ళు కాలికేస్తే చేతికి, చేతికేస్తే కాలికి అన్నట్లు మాట్లాడసాగారు. ఆఖరికి కాస్త గట్టిగా అన్నాను, అలాంటి ఉత్తరాలు కానీ పుకార్లు కానీ నమ్మొద్దని. అదెలా సాధ్యమో అన్నారు రావుగారు. అయితే నాకు జ్యోతి గురించి చెడుగా ఉత్తరాలు వచ్చాయి, నమ్మమంటారా అన్నాను. దాంతో ఇద్దరి నోటికి తాళం పడింది. కానీ నన్ను తరచూ బాధిస్తూనే ఉండేవారు. మీరా, ఆ రోజు నిన్ను ఇక్కడ చూసి ఎంత ఆశ్చర్యపోయానో, ఎంత ఆనందించానో నీకు తెలియదు. తర్వాత నీ ఈ పరిస్థితికి నేనే కారణమని ఎంత కుమిలిపోయానో కూడా నీకు తెలియదు. నీతో మాట్లాడబోతే నువ్వు అవకాశమే ఇవ్వలేదు. అరుణ వచ్చాక అన్నీ సర్దుకుంటాయని ఆశించాను, అది జరగలేదు. ఆ రోజు హాస్పిటల్ దగ్గర బాబును చూసిన రోజు నా పరిస్థితి వర్ణనాతీతం. నీతో మాట్లాడబోతే కఠినంగా శాసించేవు. ఒక్కొక్కసారి అరుణకంతా చెప్పేద్దామా అనిపించేది. అసలే కోపంలో ఉన్న నువ్వు ఏ అఘాయిత్యానికి ఒడికడతావోనని భయపడి ఊరుకుండేవాడిని. మీరా, మొదటి నుండి జరిగిందంతా వివరంగా ఇందులో రాశాను. మొదట నీ మీద నాకెలా కోపం ఉండేదో కూడా దాచకుండా రాశాను. నీకు ఇష్టమైతే నువ్వు అంటే సంతోషంగా నిండు మనసుతో ఈ చివరి నుండి చేతులు చాచి నిన్ను అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నువ్వు క్షమించలేకపోతే నేను తప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేసింది నేను, శిక్ష కూడా నేనే అనుభవించాలి. మామయ్య మీ గురించి ఎంత బాధపడుతున్నాడో నీకు తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. నా గురించి పెద్దవాళ్ళని, వాళ్ళ మనసుల్ని బాధ పెట్టద్దని కోరుతున్నాను. ఇక్కడికి రావటానికి నువ్వే సముఖంగా లేవని విన్నాను. ఇక్కడ అమ్మా మామయ్య ఎందుకో అనుకుంటున్నారు, అది నాకు తెలుసు. అది నా గురించి అదే నిజమైతే నేను తప్పుకుంటాను. అన్నీ తెలిసి ఇవన్నీ ఎందుకు రాయటం అని నువ్వు అనుకోవచ్చు. రేపు సాయంత్రం వరకు నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. నువ్వు బాబుని తీసుకుని రాకపోతే నాకు ఆ అదృష్టం లేదని, నువ్వు చేసిన శిక్షని సంతోషంగా భరిస్తాను. నా ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటాను. ఎప్పటికీ తిరిగి రాకుండా ఉండాలనే ప్రయత్నంలో పెడతాను. కానీ అమ్మని మనసులో బాధ పెట్టాలి. ఈ వయసులో అమ్మ నన్ను క్షమిస్తుంది, ఆ నమ్మకం నాకుంది. అంతా వివరంగా ఎందుకు రాస్తున్నానంటే అమ్మని ఒక్క నా పెళ్లి విషయం తప్ప ఇంకో విషయంలోనూ బాధ పెట్టలేదు. ఎప్పుడైనా అమ్మని చూడ్డానికి వస్తే ఆ ఇంటికి వచ్చే వాళ్ళలో నన్ను ఒకటిగా భావించి నన్ను అసహించుకోకుండా, ఆదరించలేకపోయినా విసుకోకుండా గుప్పిడి మెతుకులు నా చేతిలో పెట్టమని వేడుకోవటమే. అసలు సంగతి రాయడం మర్చిపోయాను. నేను నీ కనుచూపు మేర కనిపించకుండా, అసలు ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోతే నీకు ఇక్కడికి రావడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను. ఇలా రాస్తున్నందుకు మరోలా అనుకోవద్దు. నీకు నమ్మకం కుదరటానికే వివరంగా రాయాల్సి వచ్చింది. నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నువ్వంటే అమ్మకు వల్లమాలిన అభిమానం ఇప్పుడు చెప్పనే అక్కర్లేదు. నీ గురించి అమ్మ చాలా బాధపడుతుంది. అమ్మంటే నీకు ఎంత గౌరవమో అభిమానమో నాకు తెలియనివి కావు. అందుకని మీరా, నిన్ను బాబుతో ఇక్కడే ఉండమని ప్రార్థిస్తున్నాను. నువ్వు దగ్గరుంటే నేను లేని లోటు అమ్మకు చాలా భాగం తగ్గుతుంది. దయచేసి నా ఈ కోరికను తిరస్కరించవద్దని మరోసారి ప్రార్థిస్తున్నాను. మీరా, నన్ను క్షమించగలిగితే రేపురా, క్షమించలేకపోతే అది నీ వల్ల కాకపోతే నేను 4 రోజుల్లో వెళ్ళిపోతాను. నేను వెళ్ళేలోగానే రమ్మని అడుగుతున్నాను. బాబు ఈ ఇంట్లో తిరుగుడాడుతుంటే చూడాలనే కోరికను చంపుకోలేకుండా ఉన్నాను. అయినా నేను వెళ్ళేలోగా నాకు ముఖ్యమైన సంగతి చెప్పాలి. అక్కడికొచ్చి నీతో మాట్లాడడానికి వీలు ఉండదు. ఎవరికైనా అనుమానం రావచ్చు. నేను వెళ్ళేలోగా రావటం మర్చిపోవద్దు. శేఖరం. చీకటి పడిపోయింది. మీరా అలాగే కాగితాలు చేతిలో పట్టుకుని కూర్చుంది. చీకట్లో కూర్చున్నావేం మీరా? అక్కడికొచ్చిన కాంతమ్మ లైట్ వేస్తోంది. మీరా ఉలిక్కిపడి చప్పున కాగితాలు పక్కన పెట్టుకుంటూ లేచి నిలబడింది. కూతుర్ని అది వరకలా అలా ఉన్నావేమని అడిగే ధైర్యం కాంతమ్మలో లేదు. అసలు ఈ వారం 10 రోజులు కూతుర్ని పలకరించడానికే భయపడుతోందావిడ. కూతుర్ని పలకరించాలని కూడా ముఖం అటు పెట్టుకున్న కూతుర్ని
మాట్లాడించే ధైర్యం లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. శేఖరం రాసిన ఉత్తరం మరోమారు చూసి కవర్లో పెట్టింది. మొదట గుండెలు కొట్టుకుంటుంటే మొదటి లైన్ మీద నిలిచి చూసిన మీరా ఆ కళ్ళు తనకు తెలియకుండానే ఆ ముత్యాల బారుల వెంట పరిగెత్తినాయి. అంతా పూర్తిగా చదివేసరికి మీరాకు అయోమయంగా అనిపించసాగింది. అరుణే ఏదో రాసుంటుంది అనుకుంది. తనకేం తెలుసు అంటే అతను రేపో ఎల్లుండో ఇంకా పైన ఆలోచించలేకపోయింది. విజయ్ దగ్గరకు వస్తే వాడిని గుండెలకు అదుముకుని నిశ్శబ్దంగా రోధించసాగింది. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో. ఆ రాత్రి తల్లి ఎంత బ్రతిమలాడినా భోజనం చేయలేదు. మీరా పరిస్థితిని ఇంకోలా ఊహించుకున్న కాంతమ్మ నాకిష్టం లేందే ఏం జరగదని వాగ్దానం చేస్తున్నట్లంది. మీరా దేనికి మాట్లాడలేదు. ఆ రాత్రి మీరాకు నిద్రన్న మాట లేదు. పలు రకాలుగా ఆలోచించింది. అంతరాత్మకి మనసుకి ఘర్షణ జరిగింది. ఎప్పుడూ అంతరాత్మదే పైచేయి, అదే గెలిచింది. శేఖరం రాసిన గడువు గుర్తుకొచ్చేసరికి మీరా గుండె ఆగిపోయినట్టయింది. భగవంతుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? ఎప్పుడైనా పరాగ్గా కునుకు పడితే భయంకరమైన కలలు రావటం, దాంతో లేచి కూర్చోవటం. ఆ రాత్రంతా అలాగే జాగరణ చేసింది. మర్నాడు తల్లికి ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా ఏం తోచనదానిలా తిరగసాగింది. అతను రాసిన గడువు ప్రకారం తను వెళ్ళలేదు. అది అతను ఇంకోలా అర్థం చేసుకుంటే ఇలా ఎటూ తేల్చుకోలేకుండా ఉంది. విజయ్కి నీళ్లు పోసి వాడికి బట్టలేస్తూ గదిలో ఉంది మీరా. విధి తలుపు తట్టిన చప్పుడైంది. మీరా గుండెలు దడదడలాడాయి. అతను ఈరోజు వెళ్ళిపోతున్నాడా? తను వెళ్ళలేదే. వెళ్లే ముందు ఆ ముఖ్యమైన సంగతి ఏదో చెప్పాలని వచ్చాడా? మళ్ళీ తలుపు తట్టిన చప్పుడైంది. వణికే కాళ్లతో అదిరే గుండెతో నెమ్మదిగా నడిచి వెళ్ళింది. గడి మీద చేయి వేసి ఆగిపోయింది. మళ్ళీ తలుపు చప్పుడు. వచ్చిన వ్యక్తి కోసం ఊపిరి బిగబెట్టి నెమ్మదిగా గడియ తీసింది. తలుపులు తెరుచుకుని ప్రకాశం గారు లోపలికి వచ్చారు. తెల్లబోయిన తన కేసు చూస్తున్న కూతుర్ని మీరా ఆప్యాయంగా పిలిచారు. తేరుకున్న మీరా రండి అంది. తనని చూస్తేనే ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయే మీరా మొదట తెల్లబోయినట్టు చూడడం, ఆ తర్వాత ఆప్యాయత నిండిన స్వరంతో ఆహ్వానించడం. ఆయన తబ్బిబ్బైపోయారు. ఈరోజు తను లేచిన రోజు మంచిదనుకున్నారు. ఈరోజు లేస్తూనే ఎవరి ముఖం చూశానా అనుకున్నాను. శేఖరం ముఖమే చూశాడు. మనసులోనే శేఖరాన్ని ఆశీర్వదించాడు. ఆలోచిస్తున్నట్టుగా నిలబడిన ప్రకాశం గారిని చూసి కూర్చోండి అని లోపలికెళ్ళింది. చొక్కా నెత్తి మీద కప్పుకున్న విజయ్ కళ్ళు కప్పుకుపోవడంతో అదే తమాషాగా తడుముకుంటూ వస్తున్నాడు. ప్రకాశం గారు వాడిని చప్పునెత్తుకున్నారు. వాడు బిక్కముఖం వేశాడు. ఆయన వాడిని అటు ఇటు తిప్పి అక్కడున్న బొమ్మలతో ఆడించసాగాడు. దాంతో వాడు నవ్వేశాడు. ఆయన సంతోషానికి లెక్కలేదు. ఆయన వచ్చారని తెలిసి కూడా కాంతం యువతలకి రాలేదు. మీరా మనసు ఆవిడికి అర్థం కాలేదు. ఇందుకే రాత్రంతా అలా ఉందేమో అనుకుంది. మీరా విజయ్కి తలదూవుదామని దువ్వెనతో అక్కడికి వచ్చింది. విజయ్తో ప్రకాశం గారు తను ఓ చంటి పిల్లాడలా ఆడటం చూసి అలాగే నిలబడిపోయింది. తల్లిని చూడగానే విజయ్ పరిగెత్తుకొచ్చి తల్లి దగ్గరకు వచ్చాడు. అప్పుడు కానీ మీరా వచ్చింది ఆయన చూడలేదు. మీరా అక్కడే నిలబడి విజయ్కి తలదూవుతోంది. ఆయన మీరా దగ్గరగా వచ్చి అమ్మ మీరా అని పిలిచాడు. ఏమిటన్నట్లుగా తలెత్తి చూసింది. అత్తమ్మ ద్వారా అన్నీ విన్నావు కదమ్మా, ఇంకా నా మీద కోపం పోలేదా అమ్మా? ఆయన కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మిమ్మల్ని నా గుండెలో దాచుకుంటాను తల్లి, మీకే లోటు రానివ్వను. నేను మిమ్మల్ని మోసం చేయాలని ఏనాడు అనుకోలేదమ్మా. కనిపించకపోతే నేనేం చేయనని కూడా నిర్లక్ష్యంగా ఉండలేదు తల్లి. మీకోసం అన్వేషిస్తూనే ఉన్నాను. నా అదృష్టం బాగుంది. దేవుడు నా మీద దయతలిచాడు. మిమ్మల్ని నా కళ్ళు పడేశాడు. ఇప్పుడు మీరు నన్ను క్షమించలేకపోతే. ఆయన గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. పై మీద కండువాతో కళ్ళు ఒత్తుకున్నాడు. మీరాకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చేతి మీద చేయి వేస్తూ బాధపడకండి అంది మెల్లగా. ఆ చిన్న మాటకే ఆయన సంబరపడిపోతూ నా మీద కోపం పోయిందమ్మా అన్నారు. మీ మీద నాకెందుకు కోపం? అత్తయ్య మిమ్మల్ని తీసుకురమ్మని పంపించింది, వెడదామ్మా? సందేహిస్తూనే అడిగారు. మీ ఇష్టం అంది తల ఉంచుకుని. ప్రకాశం గారి సంతోషం వర్ణించలేం. మీరా ఇంత తొందరగా ఒప్పుకుంటుందని ఆయన ఊహించలేదు. మీరాకి ఇష్టం లేదే కాంతం ఒప్పుకోదు. తను ఇలా భయపడి సందేహించి దూరంగా ఉంటే ఈ సమస్య పరిష్కారం కాదని మీరాతో మాట్లాడాలని ధైర్యం చేసి వచ్చారాయన. మీరా చాలా ఖచ్చితమైన మనిషిలా ఆయనకి అనిపించింది. ఏవేవో ఘాటుగానే అంటుందని ఆయన అనుకున్నారు. ఇప్పుడే వెళ్దామమ్మా మీరా, ఈ పూట మంచిది కూడాను, అమ్మతో చెప్పు అన్నారు. మీరే చెప్పండి అని గదిలోకి వెళ్ళిపోయింది. ప్రకాశం గారు సంతోషంగా లోపలికి వచ్చారు. కాంతమని పిలిచారు. కాంతమ్మ పలకలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. ఆవిడ వంకాయలు కోస్తోంది.
ప్రకాశం గారు కాంతం దగ్గరగా వెళ్ళి, కాంతం, మీరా నన్ను క్షమించింది, అక్కడికి రావటానికి ఒప్పుకుంది, తొందరగా తెములు అన్నాడు. కాంతమ్మ నమ్మలేనట్లు చూసింది. నిజం కాంతం, తొందరగా తెములు, మళ్ళీ వజ్రాలు వచ్చేస్తాయి. ఆయన సంబరంగా చెప్తుంటే కాంతమ్మకు అయోమయంగా అనిపించసాగింది. ఆవిడ మీరా దగ్గరికి వచ్చింది. మీరా ఆల్మరా దగ్గర నిలబడింది. కాంతమ్మ మీరా దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేస్తూ మీరా అంది. మీరా ఇటు తిరగకుండానే, ఏమిటమ్మా అంది. నువ్వు అక్కడికి వెళ్ళటానికి ఒప్పుకున్నావా? అవును, నా కోసమే కదూ. ఆవిడ ఇంకా ఏదో అనబోతుంటే మధ్యలోనే అంది మీరా. అందరి కోసము, నువ్వేం సందేహించుకు, నాకు ఇష్టమే అనే క్షణం ఆగి మళ్ళీ ఇంది. అమ్మ, అక్కడ కనుక నేను ఉండలేకపోతే నేనేదైనా ఉద్యోగం చేసుకుంటాను. ఇదొక్కటే నువ్వు ఒప్పుకోవాలి. అక్కడ ఎవరైనా తనని హేళన చేస్తారేమోనని, అవమానిస్తారేమోనని మీరా భయపడుతోందనుకుంది కాంతమ్మ. అలా దానికి అవమానం జరిగితే తను మాత్రం ఒక క్షణం ఉండగలదా అనుకుంది. శాంతమ్మ గారి అనురాగపూరితమైన మాటలు గుర్తొచ్చి కాంతమ్మకి కొండంత ధైర్యం కలిగింది. ప్రహరీ గోడకి ఇరుకపక్కల నోళ్లు తెరుచుకున్న పెద్ద సింహాన్ని చూసి మొదటి రోజులా భీతి చెందింది మీరా. కానీ వాటి మధ్య నిర్మలమైన బోసినోటుతో నవ్వుతున్న గాంధీ తాత బొమ్మను చూసి మొదటి రోజులోనే ధైర్యం తెచ్చుకుంది. మీరా తల్లి వెనకాల నిలబడింది. కాంతమ్మ వచ్చే ముందు ఎన్నో దేవుళ్లకు మొక్కుకుని వచ్చింది. ఈ తన నిర్ణయం శుభసూచకం కావాలని, తనకి మళ్ళీ తన కూతురు జీవితం వృధా అవ్వకుండా అతి తొందరలోనే దాని జీవితం చక్కబడాలని, దాని బాగు కోసమే నేను ఆ నిర్ణయానికి వచ్చాను తండ్రి అంటూ అనేక విధాలా మొక్కుకుంది. ఆవిడ గుండెతో వణికే కాళ్ళతో తల్లి వెనకాలే తను కూడా ఎంతో నమ్మకంతో కుడికాలు ముందు పెట్టింది. అప్పి పరుగున వెళ్ళి ముందే చెప్పటంతో శాంతమ్మ గారి ఎర్రనీళ్ల పల్లెంతో వచ్చింది. అన్నగారిని వదినగారిని అక్కడే ఆగమని మీరా చేతిలో విజయ్ని తను తీసుకుని మీరాని వాళ్ళకి హారత పట్టి కట్నం అడుగు అంది. ఆవిడికి చాలా సంతోషంగా ఉంది. మీరా అయోమయంగా చూస్తూ నిలబడింది. ఏమిటి వదినా ఈ చేదస్తం అంది కాంతమ్మ. ఆవిడికి ఏమిటోలా ఉంది. కాంతమ్మ మాటలు శాంతమ్మ గారు పట్టించుకోలేదు. మీరా పరిస్థితి కూడా ఆవిడ గుర్తించే స్థితిలో లేదు. మీరా, కానీ ఈ కట్నం నీకు నాకు వస్తుంది, ఎంత వసూలు చేస్తావో తొందర చేసింది. శేఖరం గొంతు కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తున్నాయి. మీరా ఆవిడ చెప్పినట్టు యాంత్రికంగా చేసింది. అంతా భయం భయంగా ఉంది మీరాకి. విజయ్ని ప్రకాశం గారి చేతికిచ్చి కాంతమ్మ మీరాల మీద చెరో చేయి వేసి ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళింది శాంతమ్మ గారు. విజయ్ కొత్తగా చూస్తున్నాడు. శాంతమ్మ గారు గబగబా కాఫీ చేసి పట్టుకొచ్చింది. ఆవిడికి ఎక్కడా లేని ఓపిక వచ్చింది. వాళ్ళంతా కబుర్లలో పడ్డారు. మీరా కొత్తదానిలా వాళ్ళకి కాస్త దూరంలో బిడియంగా నిలబడింది. కూర్చోమ్మ మీరా అని ప్రకాశం గారు శాంతమ్మ గారు 2-3 సార్లు అన్నారు. మీరా అలా బిడియంగా ఉండటానికి వాళ్ళు ఇంకోలా అనుకున్నారు. కూతురు అలా ఉండటంతో కాంతమ్మ మనసు బాధపడింది. దాని జీవితం చక్కబడితే తనకి ఇంకేం కావాలి? ఇన్నాళ్ళ బాధ తేలిగ్గా మర్చిపోతుంది. ఎలా జరగనున్నదో అనుకుని బాధపడింది. శాంతమ్మ గారు, మీరా ఏమిటి కొత్తదానిలో నిలబడ్డావు? ఇలా వచ్చి కూర్చో. నాకు మీ అమ్మన్నా కొత్త ఏమీ కానీ నువ్వు కాదు. అయినా మన ఇద్దరం కలిసి వాళ్ళ మీద దెబ్బలాడుతూ ఉండాలి అంది. కాంతమ్మకి ఆవిడ మాటలతో మళ్ళీ ధైర్యం వచ్చింది. ఎలాగైనా దాని చేత అసలు సంగతి చెప్పించి అన్నీ చక్కబడాలంటే అది ఆవిడ వల్లే కావాలి. అది ఆవిడికే చేతనవును అనుకుంది. శాంతమ్మ గారి వెనకాలే వంటగదిలోకి వెళ్ళింది కాంతమ్మ. ఈరోజు ఇద్దరికీ ఎక్కడా లేని ఓపిక వచ్చింది. సంతోషంతో తెచ్చిపెట్టుకున్న ఓపిక శాంతమ్మ గారిది. లేకపోతే ఎప్పుడూ నీరసంగా మంచం దిగిన వాళ్ళు ఇద్దరికిద్దరికి ఎంత ఓపిక వచ్చింది. ఇద్దరినీ మీరా చిత్రంగా చూడసాగింది. మీరా వాళ్ళతో లోపలికి వెళ్ళలేదు. అసలు మీరాకి ఏ పని చేయబుద్ధి కావటం లేదు. ప్రకాశం గారి విజయ్ని ఆడిస్తున్నారు. కాసేపటిలోనే ప్రకాశం గారి దగ్గర విజయ్కి భయం పోయింది. వాడితో సమానంగా ఆయన కూడా కింద కూర్చుని ఆడుతున్నాడు. వాళ్ళిద్దరిని చూస్తూ అక్కడే కూర్చుంది మీరా. వీధిలో కారు ఆగిన చప్పుడికి ఉలిక్కిపడింది. చప్పును పక్క గదిలోకి తప్పుకుంది. ప్రకాశం గారికి జాలేసింది. అన్నీ సవ్యంగా జరగకపోతే అనుకున్నారు బాధగా. నిలబడలేనేమో అన్నంత ఇదిగా వణుకుతున్నాయి మీరా కాళ్ళు. విపరీతంగా గుండె కొట్టుకోసాగింది. తన గుండె కొట్టుకోవడం తనకే వినపడుతుంది. శేఖరం గొంతు కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని ఆత్రంగా ఎదురు చూడసాగింది. శేఖరం లోపలికి వచ్చినట్లు బూట్లు చప్పుడైంది. మీరా చేయి గుండెల మీదకి వెళ్ళింది. కొద్దిగా ఇటు తిరిగి తలుపు సందులోంచి చూసింది. శేఖరం విజయ్నే చూస్తున్నాడు. శేఖరాన్ని చూడగానే విజయ్ బొమ్మల్ని వదిలి ప్రకాశం దగ్గరికి వెళ్ళాడు. ఓ గంట అయిందిరా వచ్చి అన్నారు ప్రకాశం గారు విజయ్ని ఎత్తుకు నిలబడుతూ. శేఖరం అడగగానే విజయ్ కొద్దిగా నోరు తెరిచి శేఖరాన్ని చూస్తున్నాడు. ప్రకాశం గారు శేఖరం కేసి 2-3 అడుగులు వేసి, పెడతావా బాబాయ్ దగ్గరికి అన్నారు విజయ్తో. విజయ్ ఆయన భుజం మీద తలవాల్చేశాడు.
ఆయన అన్న మాటకి శేఖరం ముఖం తిప్పుకున్నాడు. అప్పుడే శేఖరం ముఖం తలుపు సందులోంచి పూర్తిగా కనిపించింది మీరాకి. ఆ ముఖంలో ఇందాక విజయ్ చూసినప్పటి నుంచి ఆనందం రూపుకన్నా లేదు. అతని ముఖం చూస్తే విరక్తి, విషాదం గూడు కట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. శాంత, శేఖరం వచ్చాడు కేకేశారు ఆయన. ప్రకాశం గారు సోఫాలో కూర్చుని పక్కన విజయ్ని కూర్చోబెట్టుకున్నారు. శేఖరం వాళ్ళకి ఎదురు సోఫాలో కూర్చున్నాడు. శాంతమ్మ గారు ఆవిడ వెనకాలే కాంతమ్మ వచ్చారు. మీ అత్తయ్యని తీసుకొచ్చాంరా, నాకు పైసా కట్నం ఇవ్వలేదు మీ అత్తయ్య అంది శాంతమ్మ గారు వస్తూనే. సోఫాలో వెనక జార్లబడి కూర్చున్న శేఖరం కాంతమ్మను చూడగానే కాస్త ముందుకు వంగి కూర్చున్నాడు. ఆవిడతో ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు. కొద్ది క్షణాల తర్వాత మీ ఒంట్లో కులాసాగా ఉంటుందా అని అడిగాడు. కులాసాగానే ఉంటుందాం అంది కాంతమ్మ. శేఖరం ఆప్యాయంగా చూస్తూ భగవంతుడి ఈ కలపడం ఎప్పుడో కలిపితే మీరా ఈ ఇంటి కోడలు కాకపోనా నిట్టూర్చిందావిడ. శాంతమ్మ గారు లోపలికి వెళ్ళి శేఖరానికి టీ పెట్టి తీసుకొచ్చింది. మామయ్యకేది అన్నాడు. నేను రాగానే తీసుకున్నారా, ఇంక ఇప్పుడు తీసుకోను అన్నారాయన. విజయ్ సోఫా దిగి తల్లి కోసం అటు ఇటు చూశాడు. తల్లి కనిపించకపోయేసరికి కాంతమ్మ గారు దగ్గరికి వెళ్ళి ఆవిడ కాలను కానుకొని నిలబడ్డాడు. శేఖరం టీ కప్పు కింద పెట్టి ప్యాంటు జోబిలో చాక్లెట్ తీసి విజయ్ కేసి చేయి జాపాడు. వాడు తీసుకోలేదు. రెప్ప వాల్చకుండా శేఖరాన్నే చూడసాగాడు. శేఖరం అక్కడే ఉన్న బొమ్మకారు మీద చాక్లెట్ పెట్టి విజయ్ కేసి తోశాడు. అయినా విజయ్ తీసుకోలేదు. చాక్లెట్ కేసి శేఖరం కేసి ఓసారి చూశాడు. కాంతమ్మ ముఖం దించుకుంది. తర్వాత మెల్లగా తీసుకో అంది. అయినా వాడు తీసుకోలేదు. శాంతమ్మ గారు చాక్లెట్ తీసి వాడి చేతికిచ్చింది. వాడు తీసుకున్నాడు. ఏం ఇప్పుడు కావాల్సి వచ్చిందా అంటూ వాడి బొగ్గ సాగదీసి వాడిని నా దగ్గర ఉంచేయమ్మా వదినా, నేను పెంచుతాను అంది. తప్పకుండా ఉంచుకోండి అంది కాంతమ్మ. ఆవిడి గొంతు ఎలాగో ఉంది. ఇది గ్రహించిన ప్రకాశం గారు అంతా నీ ఇష్టమే అని శాంతమ్మ గారికేసి తిరిగి వాడిని ఉంచుకుంటే నన్ను ఉంచుకోవాలి అన్నారు నవ్వుతూ. వాళ్ళ మాటలు పెళ్ళిళ్ళ మీదకి మళ్ళాయి. శేఖరం ఖాళీ కప్పు కింద పెట్టి లేచి నిలబడ్డాడు. మళ్ళా ఎక్కడికైనా వెళ్ళాలా అని అడిగాడు ప్రకాశం. అన్నాడు వాచి చూసుకుంటూ. వంట అయిపోవచ్చింది, భోజనం చేసి వెళ్ళరా అంది శాంతమ్మ గారు. పనుండి ఇప్పుడే వస్తాను, నా కోసం చూడకండి అని వెళ్ళిపోయాడు. ఏమిటో ఒక్కరోజు వేలపొట్టన భోజనం చేయడు. ఈరోజు రేపో వెళతాట బాధగా అంది శాంతమ్మ గారు. ఏ ఊరు, ఏదైనా పనుందా అడిగారాయన. ఏం పనో చెప్తాడా, బొంబాయి వెళ్ళాలి, కాస్త ఆలస్యమైనా కంగారు పడద్దని అప్పగింతలు పెట్టాడు. ఏమిటో పెళ్లి పెటాకులు కాకుండా వాడలా ఉన్నాడు. వీడి పెళ్లి మాట ఎత్తితేనే అలా వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఏం లోటు రానిచ్చాను చెప్పు, కన్నబిడ్డలాగానే చూశాను కానీ ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వేం చేస్తావే, చదువులు చెప్పించేవు, వాళ్ళు వింటే పెళ్లి చేస్తావు కానీ లేకపోతే నువ్వేం చేస్తావు అన్నారాయన. పక్క గదిలో ఉన్న మీరా నిలుచున్న చోటనే నీరసంగా కూర్చుండిపోయింది. కళ్ళల్లో నిలవలేని కన్నీళ్లు చెంపల మీదుగా కిందకి జారుతున్నాయి. శేఖరానికి ఇంత విరక్తి వచ్చిందనే ఊహ మీరా గుండెను కోసేస్తోంది. గోడ కానుకొని కళ్ళు మూసుకుంది. తను వచ్చిన సంగతి తెలియనట్టే వెళ్ళిపోయాడు. ప్రకాశం గారి భోజనం అయింది. ఆయన భోజనం చేస్తుంటేనే విజయ్కి కాంతమ్మ అన్నం పెట్టేసింది. తర్వాత కాంతమ్మ గారు మీరాని పిలిచింది. శేఖరం కాకుండా మీరాకు అన్నం ఇష్టం లేదు. ఏమని చెప్తుంది, ఇప్పుడేనా అంది. ఇంకా ఎప్పుడు 11 దాటింది రా అని అందరికీ వడ్డించింది. మీరా తప్పనిసరిగా వచ్చి కూర్చుంది. విజయ్ మీరా ఒళ్ళో కూర్చున్నాడు. అందరి భోజనాలు అయ్యాయి. ప్రకాశం గారు, కాంతమ్మ, శాంతమ్మ గారు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. కాంతమ్మ అందరి గురించి అడిగి తెలుసుకుంది. 2 గంటలు దాటే వరకు కబుర్లు చెప్పుకుని తలో చోటా పడుకున్నారు. అన్నం తిన్న కాసేపటికి పడుకున్న విజయ్ వాళ్ళు పడుకున్న టైంకు లేచి కూర్చున్నాడు. వాడికి మంచినీళ్లు పట్టించి 2 బిస్కెట్లు ఇచ్చి వాడిని ఆడిస్తూ హాల్లోనే కూర్చుంది. 3 గంటలవుతోంది. కారు ఆగిన చప్పుడికి చుట్టుక్కని లేచి నిలబడింది మీరా. కానీ లోపలికి వెళ్ళిపోలేదు. గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడింది. తను భయపడి పారిపోతే ఈ సమస్య పరిష్కారం కాదు అనుకుంది. శేఖరం లోపలికి వచ్చాడు. శేఖరాన్ని చూడగానే విజయ్ లేచి నిలబడ్డాడు. శేఖరం ప్యాంటు జోబులో నుంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి విజయ్ ముందుకు చేయి జాపాడు తీసుకోమన్నట్లు. విజయ్ తీసుకోలేదు. అక్కడి నుంచి కదల్లేదు. మీరా ధైర్యం చేసి కొద్దిగా కళ్ళెత్తి శేఖరం కేసి చూసింది. శేఖరం చూపులు విజయ్ని అత్తుకుని ఉన్నాయి. విజయ్ని తదేకంగా చూస్తున్న ఆ కళ్ళల్లో ఎంత కాంతి. శేఖరం బిస్కెట్ ప్యాకెట్ విజయ్ చేతికి దగ్గరగా జరిపాడు. వాడు శేఖరాన్ని చూస్తూనే ప్యాకెట్ అందుకున్నాడు. శేఖరం లోపలే నవ్వుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. విజయ్ బిస్కెట్ ప్యాకెట్తో తల్లి దగ్గరకు వచ్చి చూపించాడు. ప్యాకెట్ విప్పి 2 బిస్కెట్లు వాడికి ఇచ్చింది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో అలాగే నిలబడిపోయింది మీరా. అప్పుడే అతను వచ్చి అర్ధగంట అవుతోంది. అతని దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాలని వెళ్ళడానికి ధైర్యం చాలటం లేదు.
గేటు చప్పుడైతే ఎవరా అని చూసింది మీరా. బాచీ వచ్చాడు. ఎప్పుడొచ్చారక్క అడిగాడు బాచీ. పొద్దున్నే వచ్చేమంది. శేఖరం గారు ఉన్నారా అక్క? ఏమంది. మళ్ళీ అతను ఎక్కడైనాకైనా వెళ్ళిపోతాడా అనుకుని. బాచీ సంచిలోంచి పొడుగాటి కవర్ తీశాడు. ఇది ఆయనకి ఇయ్యాలి, పడుకున్నారా అన్నాడు. పడుకున్నట్టున్నారు, నేను ఇస్తాలే అని చేయి జాపింది. ఇదే సమయం అతనితో మాట్లాడాలంటే అనుకుంది. బాచీ మీరా కవర్ ఇచ్చాడు. ఇంకా ఏమైనా చెప్పాలా అని అడిగింది. ఇంకేం చెప్పక్కర్లేదు, ఆయనే పంపారు దీనికోసం. వస్తానక్క, ఇంకా భోజనం చేయలేదు. సరే వెళ్ళిరా అని లోపలికి వచ్చింది. విజయ్ని ఎత్తుకుని శేఖరం గదిలోకి వచ్చింది. శేఖరం మంచం మీద దిల్ల కానుకొని కళ్ళ మీద చేతులుంచుకుని కూర్చున్నాడు. మీరా గుండె పట్టుకున్నట్టయింది. పాదాల సవడికి శేఖరం కళ్ళు తెరిచాడు. వెంటనే లేచి నిలబడ్డాడు. క్షణంలో సగం సేపు ఇద్దరి చూపులు కలుసుకుని విడిపోయాయి. శేఖరం చూపులు మీరా మించి విజయ్ మీదకు మళ్ళాయి. ఈసారి విజయ్ నవ్వాడు. మీరా ధైర్యం చేసి లోపలికి 4 అడుగులు వేసింది. బాచీ వచ్చాడంటూ కవరు టేబుల్ మీద పెట్టింది. శేఖరం ఆ కవరు తీసుకుని దాన్ని జాగ్రత్తగా తెరిచి కాగితాలు తీసి చూడసాగాడు. కాసేపు అతను ఏమన్నా మాట్లాడతాడేమోనని చూసింది. అతను ఇక కాగితాలు చూడడం ఎప్పటికీ అయ్యేటట్టుగా కనిపించడం లేదు మీరాకి. భోజనానికి వస్తారా? ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా అడిగింది. శేఖరం కాగితాల్లో నుంచి దృష్టి మళ్లించకుండానే అయ్యింది, చేసే వచ్చాను, ఏ భావము లేకుండా మామూలుగా అన్నాడు. కాసేపు తటపటాయించిన మీరా గొంతు పిగుల్చుకుని మీ ప్రయాణం ఎలా పూర్తి చేయాలో, అసలు ఎలా అడిగితే అతని కోపపడకుండా ఉంటుందో తెలియకడిగింది. కొద్దిగా కళ్ళెత్తి మీరాకే చూసిన శేఖరం వెంటనే మళ్ళీ కాగితం మీదకి దృష్టి మళ్లించి తెల్లారగట్ట వెళ్ళిపోతున్నాను అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని ముఖం అదోలా అయిపోవడం మీరా గ్రహించింది. మీరు వెళ్ళొద్దు, ఎలాగో దుఃఖాన్ని దిగమింగింది. నేను వెళ్ళి తీరాలి. అతని స్వరంలో ఈసారి తీవ్రత ధ్వనించింది. వీడి సంగతి ఏం చేద్దామని మీరా గొంతు పట్టుకుంది. అతని వరస చూస్తే అన్నమాటకు తిరుగులేదు. శేఖరం చూపులు విజయ్ మీదకి మళ్ళీ అక్కడ స్థిరంగా నిలబడ్డాయి. చేతిలో కాగితాలు మడతబెడుతూ అన్నాడు. వాడికి నేనేం అన్యాయం చేయను. ఇదిగో ఈ కాగితాలు వచ్చాక నీతో చెప్పాలనుకుంటున్నాను. అతను క్షణం ఆగి కిటికీ దగ్గరగా వెళుతూ మళ్ళా అన్నాడు. నా వ్యవహారం అన్నీ నా ప్రియమిత్రుడు రాఘవరెడ్డి చూస్తాడు. విజయ్కి ఏ లోటు రావటానికి వీల్లేదు. ఫ్యాక్టరీ మీద నా వాటాకు వచ్చింది, ఇంకా పొలం మీద వచ్చేది. ఓ పంట డబ్బు విజయ్ది. వాడికి మైనార్టీ తీరే వరకు నువ్వు గార్డియన్గా ఉంటావు. అది నువ్వు నామ మాత్రమే, అన్నీ రెడ్డి చూసుకుంటాడు. అతను ఆగాడు. అతను ఆ చెప్పటం తీరు చూస్తే నేను చెప్పిస్తానికి ఇంకా తిరుగులేదు అనిపించింది. ఇంకా వాడికి నేనెందుకు? ఎవరికైనా అప్పగించి వెళ్ళండి, లేకపోతే ఏ అనాథ శరణాలయానికైనా అప్పగించి వెళ్ళండి. మీరా తీవ్రంగా ధ్వనించింది అతని స్వరం. అంత కర్మేం పట్టింది వాడికి? అంటే నీ ఉద్దేశం నాకు అర్థం అయింది. నాది అనేది 1 పైసా కూడా ఖర్చు కాకూడదు, అదే కదా నీ అభిప్రాయం? ఈ విషయంలో నీ మాట నేను వినదలుచుకోలేదు. వినను. విజయ్ మీరా చేతిలో నుంచి కిందకి దిగాడు. వెర్రి దుఃఖం వచ్చింది. తన మనసు అతనికి ఎలా అర్థమవుతుంది? అతనికి అర్థమయ్యేలా తను ఎలా చెప్పగలదు? మీరా కళ్ళలో తిరిగిన కన్నీళ్లు శేఖరం చూశాడు. తను అంత తీవ్రంగా మాట్లాడి ఉండకూడదు అనిపించింది. అతను మీరా కేసి తిరిగి అడుగు వేసి నీ మనసుకు కష్టం కలిగించే మాట అనుంటే క్షమించు మీరా. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. మన ఇద్దరి మధ్య వాడు నలిగిపోకూడదు, వాడి భవిష్యత్తు పాడవకూడదు. నా మాట మన్నించి వెళ్ళిపోయే ముందు నువ్వు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకు నేను నీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మృదువుగా పలికిన మాటలకు మీరా ఇంకా దుఃఖం వచ్చింది. అయ్యో, నా బాధ అతనికి ఎలా చెప్పాలి? ఎలా చెప్తే అతనికి అర్థమవుతుంది? ఎలా చెప్తే నమ్ముతాడు? ఎలా చెప్తే కోపం రాదు? విజయ్కు పాడు చేయటానికి అక్కడ వస్తువులు ఏవీ లేవు. ఇటు అటు చూస్తూ నిలబడ్డాడు. శేఖరం రేడియో మీద పెట్టిన బొమ్మ తీసుకొచ్చాడు. అది తీసుకుని కింద కూర్చున్నాడు. విజయ్ నెమలి బొమ్మతో ఆడుకుంటుంటే సంబరంగా చూస్తూ నిలబడ్డాడు శేఖరం. అతని చెప్పదలుచుకున్నదేదో చెప్పేశాడు. ఇంకేం మాట్లాడడు అనుకున్న మీరా అతని కేసి తిరుగుతోంది. మీకు వాడంటే ప్రాణమని తెలుస్తూనే ఉంది. నా గురించి మీరు అందరినీ వదిలేసి వెళ్ళనక్కర్లేదు. విజయ్ని మీ దగ్గరే ఉంచుకోండి. నేనే వెళ్ళిపోతాను. తల్లిని బిడ్డని వేరు చేసేటంటే మూర్ఖుని కాను నేను అని క్షణమాగి మళ్ళీ అన్నాడు. నాకు ఏదైనా చేయాలనిపించింది, కానీ నువ్వు అందుకు ఇష్టపడవని అంగీకరించవని ప్రయత్నం మానుకున్నాను. చీచి, తనేమంది? అతనేమనుకున్నాడు? విజయ్ విషయంలో కూడా అతను డబ్బు గురించి అనుకున్నాడు. శేఖరం కిటికీ దగ్గరికి వెళ్తూ అన్నాడు నిర్లిప్తతో. మీరంతా ఒకళ్ళు ఒకరికి కావలసిన వాళ్ళు. మధ్యలో నేనెందుకు అపశృతిలా? అయినా తప్పు చేసింది నేను, శిక్ష నేనే అనుభవించాలి. అందుకే వెళ్ళిపోదలుచుకున్నాను. మీరా గోడవైపు ముఖం తిప్పేసుకుని ఎంత ఆపుకుందామన్నా మీరాకు దుఃఖం ఆగడం లేదు. నాకు తెలుసు మీరు నా మీద కోపంతో వెళ్ళిపోతున్నారు అంది వెకిళ్ళ మధ్య. మీరా శేఖరం ఇటు తిరిగి అన్నాడు.
మీరా గోడకేసి తిరిగి ఏడుస్తోంది. కాస్త దూరంలో టేబుల్ దగ్గర నిలబడ్డాడు. మీరా, నా మీద జాలి పడుతున్నావా? నా మీద ఎవరైనా జాలి పడితే అది నేను భరించలేను. నా మీద నీకు ఎంత అసహ్యమైనా సరే సంతోషంగా భరిస్తాను. వేలెత్తి చూపే తప్పు నేను చేశాను గనుక. అంతేగాని నా మీద జాలి పడితే మాత్రం భరించలేను. అయినా నీ మీద నాకెందుకు కోపం? వెళ్లే ముందు నా మాట మన్నించి వచ్చినందుకు నేనే నీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకెంతో ఆనందంగా ఉంది. నీకు తెలియదు మీరా, నువ్వు నా ఈ ఆనందాన్ని నిబ్బరాన్ని పాడు చేయొద్దని వేడుకుంటున్నాను అర్థిస్తున్నట్టుగా అన్నాడు. నా మీద కోపం లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు? ఇన్నాళ్ళు మీ మంచితనం గుర్తించినందుకు నాకు శాస్తి చేయాలని వెళ్ళిపోతున్నారు, నాకు తెలుసు అని ఇంకా ఏడుస్తూనే అంది మీరా. మీరా అని బాధగా పిలిచాడు. నీ మీద నా కోపం లేదు, ఎలా చెప్తే నమ్ముతావు? అయినా అన్నీ ఉత్తరంలో రాశాను కదా, పూర్తిగా చదవలేదా? అసలు నిన్నటి వరకు నేను ఆ కవరు చించనేలేదు. అరుణ రాసిందని ఇచ్చారు. అప్పుడు నా మనసు కుదురులేక అలాగే ఉంచేశాను. నిన్న సాయంత్రమే చదివాను. ఎలాగో గబగబా చెప్పేసింది. శేఖరం నుండి ఎటువంటి జవాబు రాలేదు. అసలు మీరా అన్న మాటలకు ఎలా ఫీల్ అయ్యాడో చెప్పడం కష్టం. కళ్ళు మటుకు గోడకేసి తలపెట్టుకున్న మీరాకేసి నిశితంగా చూస్తున్నాయి. తల్లి ఏడుపుతో బిక్కముఖం వేసుకుని ఇద్దరినీ మార్చి మార్చి చూడసాగాడు విజయ్. ఇంకా మీరా ఏడుస్తున్నట్లు భుజాలు కదులుతున్నాయి. కొంతసేపటికి తేరుకున్న శేఖరం నెమ్మదిగా పిలిచాడు. మీరా. తను అసలు సంగతి చెప్పగానే అతను చాలా సంతోషిస్తాడని అనుకున్న మీరా, అతను చల్లని స్పర్శ కోసం తహతహలాడుతున్న మీరాకి అతను నూతిలో నుంచి పిలిచినట్లుగా మీరా అని పిలిచేసరికి నిరాశ కలిగింది. తనని తాను నిగ్రహించుకుంటూ మీరా అన్నాడు, టేబుల్ మీద చేతులాంచుతూ. ఇప్పుడు తను భయపడకూడదు, సంకోచించకూడదు అనుకున్న మీరా మెల్లగా ఇటు తిరిగింది. కళ్ళెత్తి అతని కేసు చూసే ధైర్యం లేక అతని పాదాల మీద దృష్టి నిలిపింది. ఆ నిశ్శబ్దాన్ని మీరా భరించలేకుండా ఉంది. ఉన్నట్టుండి అతను అన్నాడు, మీరా, ఇందాకే చెప్పాను, నా మీద జాలి పడితే భరించలేను, సహించలేను. అయినా ఇలాంటి విషయాలు జాలితో, ఒకరి మీద సానుభూతితో నిర్ణయాలు తీసుకోకూడదు. అది జరిగితే ఆ తర్వాత జీవితం ఎంత నరకమో ఊహించడం కష్టం. కొద్దిగా కళ్ళెత్తి అతని కేసు చూస్తుంది. అంటే నేను చెప్పేది మీరు నమ్మలేదు కదూ? ఇంకా వివరంగా చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతోంది. శేఖరం మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు. ఆ కళ్ళు తనను మోసం చేయలేవు. మొదట్లో తనంటే ఎంత నిర్లక్ష్యమో ఆ కళ్ళే చెప్పాయి. తర్వాత తనంటే ఎంత అసహ్యమో ఆ కళ్ళే అనుక్షణం వ్యక్తం చేసేవి. అలా సూటిగా దూసుకుపోయే ఆ చూపులకు నిలదొక్కుకోలేని మీరా, తనంటే శేఖరానికి ఎంత ప్రాణమో తెలుసుకున్న మీరా, ఇంకా దేనికి తట్టుకోలేననుకున్న మీరా సర్వసంకోచాలు వదిలి ఒక్కంగలో శేఖరం హృదయం మీద తలాంచి ఏడ్చేసింది. అలా ఏడుస్తూనే, నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, విజయ్ మీద ఒట్టు, నిజంగా నేను ఆ ఉత్తరం నిన్ననే చదివాను. అది చదివినప్పటి నుండి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలీదు. క్షణం సేపు అయోమయంగా అనిపించే తెల్లబోయిన ఆ స్పర్శ అతనికి అన్నీ చెప్పినట్లయింది. అతని ఎడంచేయి మీరా భుజాల చుట్టూ పడి ఇంకాస్త దగ్గరగా తీసుకున్నాడు. కుడి చేయి మీరా తల మీద వేసి ఆప్యాయంగా నిమురుతూ నెమ్మదిగా మెల్లని స్వరంతో, మృదువుగా గంభీర స్వరంతో అన్నాడు, మీరా, ఊరుకో, నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు, ఇంకా రాదు కూడా. నువ్వు అడగాలేకని ఏమైనా చేస్తాను. ఇంతవరకు నువ్వు అనుభవించిన ఈ బాధ చాలు. ఈ గతాన్ని, ఆ సంగతులన్నీ ఏ సినిమాలో చూసినట్లు, ఏ నవలలోనూ చదివినట్లు అనిపించేటట్టు చేస్తానంటే నమ్ముతావా మీరా? నమ్ముతాను. ఉత్తరమే నేను చూడకపోతే మీ మంచితనమే నాకు తెలిసేది కాదు. మీ మంచితనం చేతులు చాచి రమ్మంటే నా అదృష్టం నన్ను ముందుకు నెట్టి మిమ్మల్ని చేరుకునేలా చేసింది. లేకపోతే నేను ఎంత దురదృష్టంలో పడి కొట్టుకుంటున్నానో నాకు ఎప్పటికీ తెలిసేది కాదు. న్యాయం, ధర్మం 4 పాదాల మీద నడిచినట్లు మన ఇద్దరి అదృష్టం 4 పాదాల మీద నిలిచి ఒక్కటి చేసింది అని. పొడిపొడిగా ఉన్న మీరా జుట్టులోకి వేలు దూర్చి నిమురుతూ మీరా పాపిటి మీద గడ్డ ఆంచి కళ్ళు మూసుకున్నాడు శేఖరం. తనదే అనుకుని బంగారు క్షణం కదిలితే ఎక్కడ కలత చెదిరిపోతుందో అన్నంత భయంగా అతన్ని లతలా అల్లుకుపోయి, ఇంకా నాకు ఏ భయం లేదు అన్న నిశ్చింతతో అతని గుడిలాంటి గుండెల మీద తలాంచి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది మీరా. ఫ్రెండ్స్, మీరా అనే కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మీ ముందుకు ఓ మంచి కథతో కలుద్దాం.